వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటెంట్ సర్జన్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ఈరోజు మన స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని కొన్ని ప్రశ్నలకు సమాధానాలను అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముందుగా నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు చెప్పండి, జంతువుల కిడ్నీ మనుషులతో అంటే రీప్లేస్ చేయొచ్చు అంటారా? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ డొనేషన్ చేయడానికి డోనర్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక 1000 మందికి కిడ్నీ ఫెయిల్ అవుతే అందులో కేవలం 3% అంటే 30 మందికి మాత్రం కిడ్నీస్ అందుబాటులో డోనర్స్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మిగిలిన 97% కూడా డొనేషన్ ఇచ్చేవాళ్ళు లేక అల్లలాడుతున్నారు. వారు డయాలసిస్ మీద ఉంటున్నారు. కొంతమంది డయాలసిస్ కూడా కుదరగా చనిపోతున్నారు. ఈ మొత్తం క్రమంలో డోనర్ యొక్క సంఖ్యను పెంచడానికి చేసే ప్రయత్నంలో అనేక విషయాలు చేస్తున్నాం. ఒకటేమో ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో తయారు చేస్తే ఎలా ఉంటుందని, అది టైం పడుతుంది కాబట్టి జంతువులను తీసేసుకుంటే ఎలా ఉంటుందని, వీటి మధ్యలో ఉన్నటువంటి బ్యారియర్స్ ఏంటి, ఒక జంతువు కిడ్నీ కనుక మనిషికి చేస్తే పని చేస్తుందా లేదా, ఇది చాలా ఆసక్తికరమైనటువంటిది. కానీ ఇది ఆచరణ యోగ్యమైంది కూడా. ఎందుకంటే అది కనుక సక్సెస్ అయింది అనుకోండి, కొన్ని జంతువుల్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు, వాటి కిడ్నీస్ తీసేసుకోవచ్చు. దానికి ఎథికల్ పర్మిషన్స్ చక్కగా ఉంటాయి. ఎందుకంటే మనుషుల కోసం ఒక ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ చేస్తున్నారు అంటే ఎలుకల మీద, కుందేళ్ల మీద, పిల్లుల మీద, కుక్కల మీద, వీటి మీద చేసే మనం మెడికల్ నాలెడ్జ్ బయటకు వచ్చింది. అదేవిధంగా ఒక అవయవం తీసుకోగలిగితే ఎంత అదృష్టం. మరి చూద్దాం. మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయండి ఈ ఇమేజ్లో. ఆ 2 కిడ్నీస్లో ఏ ఒకటి తీసేసినా ఇంకోటి పూర్తి జీవితకాలం ఆ వ్యక్తిని జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ తీసుకోవడం అంటే లివింగ్ డోనర్, బ్రతుకున్న వాళ్ళకు తన కిడ్నీ ఇచ్చేసి, ఉదాహరణకు మనకు కిడ్నీ ఫెయిల్ అయితే కన్నతల్లి ముందుకు వస్తుంది మొట్టమొదటిగా, నా బిడ్డకి నా కిడ్నీస్ తీసేసుకోండి, తద్వారా ఆ బిడ్డ బ్రతకాలి, నాకు కష్టమైన పర్లేదని అనుకునేటువంటి అమృతమూర్తులు తల్లుడు. ఆ తర్వాత ముందుకు వచ్చేది తండ్రి. కానీ ఆ తోబుట్టువులు అనేది కొంచెం తక్కువ అండి. ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీ కొద్దిమందే ఉంటున్నారు పిల్లలు. ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఒకళ్ళు ఎవరు దుబాయ్లో ఉంటారు, లేక ఉన్న వాళ్ళు కూడా సరిగా ఆరోగ్యంలో ఉండకపోవచ్చు. అంతా బాగుంటే కూడా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. వీటిలో ఎవరిని ఫోర్స్ చేయడానికి ఛాన్స్ లేదండి. అయితే 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ తీసేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కిడ్నీ తీసేసామనుకుందాం. జనరల్గా 3 వారాల లోపల ఆ మిగిలి ఉన్న ఒక కిడ్నీ తన సైజుని డబల్ చేసుకోగలుగుతుంది. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే అంతవరకు 13 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఈ కిడ్నీ 3 వారాల ఉదాహరణకి తీసేసాం. తీసిన వెంటనే దీని సైజు 15 సెంటీమీటర్లు అవుతుంది. దీని వెయిట్ 150 గ్రామ్స్ అయితే సైజు డబల్ అవుతుందండి. అంటే 2 కిడ్నీస్ తన పని షేర్ చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే మనం ఒక కిడ్నీ తీసేసామో ఇంకో కిడ్నీకి తెలిసిపోతుందండి. అంటే మొత్తం భారం నా మీద ఉంది, పని అంతా నేనే చేయాలి, నా పార్ట్నర్ ఎవరో తీసేసుకున్నారు. కాబట్టి ఆ ఛాలెంజ్ని టేకప్ చేస్తూ డబల్ అవుతుంది. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్. 2 అవయవాలు ఉండడం, 2 కిడ్నీస్ ఉండడం వల్ల ఒకటి తీసుకుని ఏం కావట్లేదు. ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, ఓ మనిషి డొనేట్ చేస్తాడు, అతను హార్ట్ తీసేస్తే అతను ఉండడు. కాబట్టి డోనర్కి అపాయం కలిగే ఏ సర్జరీ కూడా పర్మిషన్ ఉండదు. అందుకే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చాలా అరుదు. అయితే తీసేసిన కిడ్నీ వెంటనే చల్లని లిక్విడ్లో దాచి ఉంచుతాం. ఎందుకంటే కలిపే వరకు కూడా అరగంటో గంటో పడుతుంది. కాబట్టి ఐస్ కోల్డ్ సెలైన్ లోపల దీన్ని ముంచుతాం. గబగబా సర్జరీ చేస్తామండి. ఎంత త్వరగా ఇది మళ్ళీ రెసిపెంట్ ఎవరితో పెట్టాలో వాళ్ళు పనిచేయడం మొదలు పెడితేనే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. చేసే క్రమం చూద్దాం. ఎక్కడ పెడుతున్నాం కిడ్నీని? 2 కిడ్నీస్ ఫెయిల్ అయితే ఆ ఒరిజినల్ కిడ్నీస్ దగ్గర జోలికి పోవట్లేదండి మనం. అవి డిసీజ్ కిడ్నీసు, అవి బర్న్ట్ అవుట్ కిడ్నీసు, వాటిలో పసలేదు. కానీ వాటి దగ్గరకు పోతే ఆ ఇన్ఫెక్షన్ ఇతర చోట్లకు రావచ్చు. అనవసరమైనటువంటి ఒక సర్జరీ. కాబట్టి ఫ్రెష్ ఏరియాలో పొత్తికడు బొడ్డుకి ఒక సైడు పెట్టేస్తాం, కింది భాగంలో, ఇటు కానీ రెండిట్లో ఈక్వల్ స్పేస్ ఉంది. మేము జనరల్గా రైట్ సైడ్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకనంటే ఇక్కడ కోలన్ అంటే పెద్ద పేగు ఉంటుంది, అక్కడ లిక్విడ్ కంటెంట్స్ ఉంటాయండి. అదే లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి సాలిడ్ మలం ఉంటుంది. దాని ప్రెషర్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో. రెండోది, మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ రైట్ హ్యాండెడ్. తమ కిడ్నీని టచ్ చేసి చూసుకోమని చెప్తున్నాం బయట నుంచి, దాంట్లో ఏమైనా పెయిన్ ఉందా, అదేమైనా ఉబ్బినట్టు అయిందా అని. అదంతా రైట్ హ్యాండర్స్ రైట్ కిడ్నీకి బాగా ఇన్సర్ట్ చేయగలుగుతారు. కాబట్టి తీసిన కిడ్నీ ఇలా ఐస్ కోల్డ్ సెలైన్లో ఉంచాం. తర్వాత దాన్ని ఇంటర్ కలపడానికి ట్రై చేస్తున్నాం. రక్తనాళ ఫస్ట్ కలిపేస్తామండి. కలిపేసి రక్తం రిస్టోర్ చేసిన తర్వాత గొట్టం యూరేటర్ అంటే యూరిన్ తీసుకొచ్చే ఈ గొట్టం మెల్లగా చేసుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా చేయాలి. గంటన్నర టైం ఉంటుంది. ఆ గంటన్నర టైంలో ఉదాహరణకు తక్కువ టైంలో చేస్తే ఎక్కువ సంవత్సరాలు బ్రతికుంటుంది.
ఎందుకంటే మనిషి రక్త ప్రసరణ కంటిన్యూ ఉంటేనే అవయవం బాగా పనిచేస్తుంది. అంటే ఇది కూడా ఒక క్యాలిక్యులేటెడ్ దానిపైన బేస్ మీద డిపెండ్ అయి ఉంటుందా? అంటే ఎంత తక్కువ టైంలో దాన్ని రీప్లేస్ చేస్తే కనుక దానికి ఎక్కువ లైఫ్ ఉంటుంది అనేది? అవునమ్మా, 100% కరెక్ట్. ఎందుకంటే 90 నిమిషాలు చేసింది ఒకలాగా పనిచేస్తుంది, 60 నిమిషాలు చేస్తే ఇంకోలాగా పనిచేస్తుంది, 30 నిమిషాలు కంప్లీట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తుంది. నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ అండి. నేను నా టీమ్ సెట్ చేసుకున్నాను, 4 సర్జన్స్ అసిస్టెంట్స్ ఉంటారు. చేసేటప్పుడు నా హ్యాండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల 14 నిమిషాలు కలిపాము. అది రికార్డ్ అండి ఇప్పటివరకు కూడా. అంత ఫాస్ట్గా కలుపుతాను నాకు తెలియదు. జనరల్గా నేను 18-20 మినిట్స్ తీసుకునే క్యాండిడేట్ని, కానీ ఆ రోజు 14 మినిట్లు అయిందని వాళ్ళు మొత్తం క్లాక్ పెట్టుకుంటారండి. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా కలిపారు, ఎంత ఫాస్ట్గా బ్లడ్ రిస్టోర్ చేశారు. కానీ ఇక్కడ చూడొచ్చు సార్, సూదిలో దారం పెట్టడం ఎంత కష్టమో ఇక్కడ ఒక డాక్టర్గా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక కిడ్నీని ఇంత తక్కువ టైంలో ఇంత ఇలా చేశారు అంటే దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ పేషెంట్ ఇంకా బ్రతుకున్నారండి. ఓకే, ఆ బ్రతుకుని ఇప్పుడు 24th ఇయర్. అంటే నేను 24 years బ్యాక్ ఆ స్పీడ్ కలిగి ఉన్నా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే యంగ్స్టర్ సర్జన్స్, లెఫ్ట్ హ్యాండ్ సర్జన్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటారని అంటారు. అంటే దట్స్ నాట్ స్పెషల్ టు మీ, కానీ జనరల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ లెఫ్ట్ హ్యాండ్ సర్జన్స్ ఆర్ లిటిల్ ఫాస్టర్. చూద్దాం, ఇక్కడ చూద్దాం. కిడ్నీ కలపగానే బ్లడ్ ఫ్లో ఇట్లా రెస్టోర్ అవుతుంది. అంతవరకు వైటిష్గా ఉన్నటువంటి కిడ్నీ పింక్గా అవుతుంది, చాలా టైట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే బ్లడ్ ఫ్లో యూరిన్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఇది కంప్లీటెడ్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ చేయడానికి కిడ్నీ ఎవరిది? వాళ్ళ అమ్మది అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇవ్వట్లేదు, లేదా అమ్మ లేదు, ఫాదర్ చనిపోయాడు, అయితే వాళ్ళకి డయాబెటీస్ ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి ఆల్రెడీ, లేక రకరకాల ఇతర జబ్బులు ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చింది. ఇవన్నిటి వల్ల చాలామంది ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, హెల్తీగా ఉన్న వాళ్ళు తప్పించుకుపోతున్నారు. కాబట్టి ఇంకెవరు ఇవ్వాలి? మరి ల్యాబ్లో తయారు చేయడం ప్రయత్నం జరుగుతుంది. అనేక అవయవాలను ల్యాబ్లో తయారు చేస్తున్నామండి. కానీ అంతకంటే గొప్పగా ఒక జంతువుని తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ చేసే క్రమంలో చూద్దాం. మనందరికి తెలిసినటువంటి కామన్ యానిమల్ ఏది? ఇదండి, మంకీ. మనకు తెలుసు, మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం మీ అందరికి తెలిసే ఉంటుంది. మనము వానర సంతతి నుంచి వచ్చాం. ఆ వచ్చినటువంటి ఈ క్రమంలో చూస్తే వాటి సైజు చిన్నగా ఉంటుంది. కోతులు మనతో కంపేర్ చేస్తే చిన్న సైజు ఉంటాయి. మనం 60 నుంచి 100 కిలోల మధ్యలో మనుషులు ఉంటుంటే అవి ఎంత ఉంటాయి? 15 కిలోలు, 16 కిలోలు, 20 కిలోలు, మరీ పెద్ద అయితే 25 కిలోలు. బాడీ ప్రపోర్షనేట్గా వాడి కిడ్నీ చిన్నగా ఉంటుందండి. అయితే మనిషి కిడ్నీకి కంపేర్ చేస్తే అది 4వ వంతు ఉంటుంది. మనిషికి కిడ్నీ సబ్స్టెన్స్ బట్టి నేను ఇప్పుడే చెప్పాను 150 గ్రాములు ఉంటుందని చెప్పి. 150 గ్రాములన్నా ఉంటే ఆ మనిషికి అవసరమైనటువంటి ఎక్స్క్రిటివ్ ఫంక్షన్ చేయగలుగుతాం. 25 గ్రాముల కిడ్నీ పెట్టామనుకోండి, అది సరిపోకపోవచ్చు. కాబట్టి అలా చేయాలంటే మనం ఎన్ని చేయాలి? 2 లేక 3 కిడ్నీస్ తీసేసుకోవాలి. తీసుకొని 3 సర్జరీలు చేయాలి. అప్పుడు చేస్తేనే సాధ్యం అవుతుంది. అందుకని మంకీ సైజ్ అనేది అంత ఇంప్రెసివ్గా లేదండి. ఎందుకంటే మనం ఎలా ప్లాన్ చేస్తాం? షార్ట్ అండ్ స్వీట్. మనం ఒక కిడ్నీ తీసుకుంటే దాన్ని ఇంప్లాంట్ ఫాస్ట్గా చేసేయాలి, అది పనిచేసేసేయాలి. కానీ ఈ కోతి యొక్క సైజు, కోతి యొక్క కిడ్నీ సైజు, ఈ రెండు కూడా కొంతవరకు తక్కువ ఉండడం వల్ల అంత ప్రాచుర్యం పొందలేదు. మేము కోతుల మీద చాలా సర్జరీస్ చేసాం నేర్చుకోవడానికి. అనేక సర్జరీస్ అందులో చేసినాక వాటిలో ఎగ్జామ్ పెట్టి అది పాస్ అవుతేనే మనుషులు ముట్టుకొని ఇచ్చారు మమ్మల్ని. అమెరికాలో కానీ ఇక్కడ మేము ట్రైనింగ్ చేసిన చోట ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే మనం నల్లోళ్ళం, అంటే బ్రౌన్ కలర్, అక్కడ వైట్ రైస్ ఉంటారు. మేము కట్ చేసాము, పేషెంట్ కట్ చేసామని చెప్తారు వాళ్ళు, నువ్వు నల్లోడివి, నువ్వు వైట్ రైస్ని కట్ చేయబోతుంది, జాగ్రత్తగా ఉండని. సో అలాంటి రేషియల్ డిస్క్రిమినేషన్ కూడా అక్కడ ఉంటుంది. సో మేము చేసినటువంటి ఈ కోతుల సర్జరీస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినాయి. వాటి రికార్డింగ్ చూసి, ఆ టైమింగ్ చూసి, వాటి ఫ్లూయెన్సీ చూసి మాకు మార్కులు వేసేవాళ్ళు. అట్లా పాస్ అయి వచ్చిన వాళ్ళం. ఆ తర్వాత సైజు పెద్దది కావాలని ఇప్పుడే అన్నట్టు. కానీ ఆ సైజు పెద్దదైంది ఏంటి? చింపాంజీని 300 కిలోలు 400 కిలోలు ఉంటాయి. వాడి కిడ్నీ పెద్దదిగా ఉంటుంది. పెద్ద కిడ్నీ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దీని కిడ్నీ సాధారణంగా ఎన్ని గ్రామ్స్ వరకు ఉంటుంది? దీని కిడ్నీ ఆల్మోస్ట్ 1 కిలో ఉంటుందండి. 150 గ్రామ్స్ మనకు అవసరం అయితే దానికి 1 కిలో ఒక కిడ్నీ తీసుకుంటాం కాబట్టి. కానీ ఇవి ఎంత తీసుకోవడానికి విరివిగా సంఖ్య ఉండాలి ఆ యానిమల్ది. చింపాంజీలు ఎన్ని ఉన్నాయి అంటే మనుషులకు సరిపడిన వేలల్లో ఉన్నాయా అంటే లేవు. గమనించి చూస్తే భారతదేశంలో మొత్తం చూస్తే ఒక 5 నుంచి 10కి మించి లేవు. కొన్ని జూలో అంతరించిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఉండేది ముందు ఎప్పుడో చిన్నతనం చూశాను, ఇప్పుడు లేదు. ఎందుకంటే అది చనిపోయింది, దాని పిల్లలు పుట్టలేదు. కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ప్రతి ఒక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉండాలి దానికి సంబంధించి అని కూడా. అంటే అంతరించిపోతున్న వాటికి మనుషులకు కూడా ఎంత యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మీరు తెలియజేస్తున్నారు. అవునండి, ఇప్పుడు ఇది ఎక్స్టింక్ట్ లేక ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీషీస్. సో సంఖ్య తగ్గుతున్న సంతతిని మనం ముట్టుకోవడానికి పర్మిషన్స్ ఉండవు. కాబట్టి ఇది మనకు సూట్ అయినప్పటికీ కూడా అది మనిషికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాణి అయినప్పటికీ కూడా హోమోసేపియన్స్ అది కూడా దాని నుంచి మనం ఫైనల్ స్టేజ్లో మనం వచ్చాం. ఈ హోమోసేపియన్స్కి
వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇవి లేవు, కానీ మనుషులు ఎక్కువ ఉన్నారు, మనుషుల కిడ్నీ చాలా ఫెయిల్ అవుతున్నాయి. తర్వాత ఇది వచ్చిందండి, దీని పేరు మ్యాండ్రిల్ అంటారు. ఇది కోనంగి లేక పెద్ద సైజు కోతి. దీని సైజు సరిపోయింది, దీని కిడ్నీ కూడా ఓకే 100 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని తీసుకుంటే పనిచేస్తుంది, కొంతకాలం పనిచేసినాయి. ఒక 7 years వరకు దీని మీద ప్రయోగాలు జరిగినాయి. ఏదో మరి చెప్పలేని కారణాల వల్ల సడన్గా అది కూడా ఎండేంజర్డ్ స్పెషీస్ లిస్టులోకి వెళ్ళిపోయిందండి. అంటే ఇది కూడా అరుదైనటువంటి జంతువుగా రావడం వల్ల వీటి మీద చేసే సర్జరీస్ ఆపని అని ఆర్డర్ వచ్చింది. కాబట్టి అంతవరకు చేసిన కిడ్నీస్ బాగానే ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఏ జంతువుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయిందని చెప్పడానికి యావరేజ్గా 10 years పడుతుంది ఎక్స్పెరిమెంటల్గా. ఫస్ట్ స్టేజ్ని 5 years అంటారు. 5 years కనుక బాగా ఉంటే సెకండ్ స్టేజ్లో ఎంటర్ అవుతుంది. 10 years వరకు బాగుంటే అప్పుడు పర్మిషన్ ఇస్తారండి. ఎస్, మీరు కోనంగిని తీసుకోవచ్చు, లేకపోతే మీరు కోతిని తీసుకోవచ్చు అని. ఆ 10 years పాస్ అయినటువంటి జంతువులు ఇంతవరకు లేవు. సో ఇది కూడా ఒక రీజనబుల్లీ గుడ్ డోనర్ అయినప్పటికి కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా దీన్ని చేయలేకపోతున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఇది ఒక పిగ్ అండి, మనందరికీ చాలా ఇష్టం లేనటువంటి జంతువు. అది గమనించి చూస్తే ఎవరైనా సరే ఇది చాలా మురికిగా ఉంటుంది, ఇది ఎక్కడొక్కడో డ్రైనేజ్ తిరుగుతుంటుంది, మరి దీని అవయవం మనం తీసుకోవటం ఏంటి, అది మనకు పనిచేస్తుందా, అసలు దీనికి మనకి పోలికేంటి, అసలు నాకు వద్దు, నేను చనిపోయినా పర్లేదు కానీ దీని కిడ్నీ నాకు వద్దు అన్నట్టు పేషెంట్స్ కూడా ఉన్నారు. కానీ మనిషి ప్రాణం వీళ్ళ కట్టలేనటువంటిది, ఎక్కడి నుంచి దాన్ని రక్షించినా సంతోషమే. అయితే ఇది మామూలు పిగ్ కాదండి, ఇది డిజైనర్ పిగ్. అంటే ఇది ల్యాబ్లో మాత్రమే ఉంటుంది, రోడ్డు మీద తిరగడానికి దీనికి పర్మిషన్ లేదు. దానికి చాలా డిజైనర్ డైట్ పెడతారు, పరిశుభ్రంగా ఉంచుతారు, దాన్ని శుభ్రంగా స్నానం చేయిస్తారు. మనం పెట్టిన భోజనం బట్టి చక్కగా పెద్దదవుతుంది, దాని సైజు రీజనబుల్ ఓకే అయితే అప్పుడు దాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సర్ప్రైజింగ్ విషయం, ఆశ్చర్యం ఏంటంటే ఇది సైజు చిన్నది ఈ పిగ్, కానీ దీని కిడ్నీ చాలా పెద్దదండి. దీని కిడ్నీ సైజు 150 గ్రాములు, అంటే మనకి ఎంత మనుషులకి ఉన్నంత సైజుకి వచ్చింది. కాబట్టి ఇది కొంచెం అట్రాక్షన్ అండి. పిగ్ అయినప్పటికీ కూడా పిగ్ అనే విషయం మనం మర్చిపోతే ఈ ప్రాణి యొక్క కిడ్నీ మనం తీసుకుంటే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే అది సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. అయితే జంతువులకు ఆర్గాన్ తీసుకొని మనుషులు పెడితే కొన్ని ఎంజైమ్స్, కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని దాన్ని స్పెసిఫిసిటీ అంటారు. అంటే ఏ జంతువు ఆ యొక్క సంతతి చెందడానికే ట్రాన్స్ప్లాంట్ చేయగలదు. మనుషులకి ఇవ్వగలరు. మరి ఇప్పుడు పిగ్ని ఎలా తీసుకుంటాం అంటే దీనిలో ఒక ఎంజైమ్ ఉందండి, గ్యాలక్టేజ్ 1-phosphate యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్ దాని పేరు. ఆ ఒక ఎంజైమ్ దీంట్లో ఎక్కువగా ఉంది, మనలో లేదు. అది అలాంటి కిడ్నీ డైరెక్ట్గా మనం పెట్టామంటే అది కుళ్ళిపోతుంది. కాబట్టి దీనిలో ఆ ఎంజైమ్ని తొలగించాలి, దానికి జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలి. సో ఇది తల్లి పిగ్ అనుకుందాం, దీనిలో ఇంజనీరింగ్ ద్వారా ఎంజైమ్ తీసేస్తారు. ఆ ఎంజైమ్ తీసేయడానికి కూడా దానికి ఎంత టైం పడుతుంది? దానికల్సి 6 నెలలు పడుతుంది. సో అది తీసేసిన అది వాళ్ళు జెనెటిక్ ఇంజనీర్స్ వేరే ఉంటారు, వాళ్ళు చేసిన తర్వాత దీంట్లో ఈ ఎంజైమ్ లేదు అన్నప్పుడు దీని సంతతికి ఎంజైమ్ లేకుండా పుడతాయి. ఇక్కడ చూడండి, ఇవి దాని బిడ్డలు. సో పిగ్స్ ఎంతమంది బిడ్డలు కంటాయి? 4, 8, 16 కూడా కంటాయండి, మ్యాక్సిమం 16. సో ఇవి సంతతి కాబట్టి వీటిలో ఆ గ్యాలక్టేజ్ 1-phosphate యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్ లేదు. కాబట్టి ఇవి రెడీగా ఉన్నాయి. మనిషి యొక్క జీన్స్ దీంట్లో ఆల్మోస్ట్ సేమ్. దీన్ని గ్యాలక్టోజ్ నాకౌట్ పిగ్స్ అంటారు. ఆ ఎంజైమ్ని నాకౌట్ చేసాం కాబట్టి గ్యాలక్టోజ్ నాకౌట్ పిగ్స్ని పెంచుతాం మనం. ల్యాబ్లోనే పెంచుతారు, ఎట్టి పనులు బయటకు పంపిస్తారు. అవి ఆడుకుంటుంటాయి చక్కగా, మైదానంలాగా ఉంటుంది, బాగా ఆడుకుంటాయి, తింటాయి చక్కగా. దాని సైజు పెంచే విధంగా, దాని సైజు రీజనబుల్ ఓకే అనుకున్నప్పుడు వీటిని సాక్రిఫైస్ చేస్తాం. సాక్రిఫైస్ ఏంటంటే దాన్ని చంపేస్తామండి. చంపేసినప్పుడు అవయవాలు తీసుకుంటాం. అది బీటింగ్ హార్ట్ ఉన్నప్పుడు దానికి అనెస్థీషియా ఇచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవం తీసుకుంటాం. ఉదాహరణకు దీనికి అనెస్థీషియా ఇచ్చాం, 2 కిడ్నీస్ ఉన్నాయండి. సో 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు మనం. 2 మనుషులు రెడీ పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లు ఉంటారు, ఇక కిడ్నీ వాళ్ళు పెట్టచ్చు అన్నప్పుడు దీనికి సాక్రిఫైస్ చేస్తారు. దీనికి అనెస్థీషియా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవయవం తీసేసుకుంటారు. అలాగే దీని యొక్క హార్ట్ తీసుకోవచ్చండి, హార్ట్ ఇంకొకరు పెట్టచ్చు. ప్యాంక్రియాస్ తీసుకోవచ్చు, థైరాయిడ్ తీసుకోవచ్చు, పారాథైరాయిడ్ తీసుకోవచ్చు. అలా కనీసం ఒక 16 అవయవాలు తీసుకొని ఆ తర్వాత ఇది చనిపోతుంది. దీనికి పూజ చేస్తాం. దీని గురించి అందరూ కన్నీళ్ళు పెట్టాలి. తర్వాత దాన్ని పవిత్రంగా దాన్ని భూస్థాపితం చేస్తాం, సమాధి చేస్తారు. సో ఇవన్నీ డిజైనర్ పిక్స్. ఎందుకంటే మానవాళి ప్రాణం రక్షించే ఒక అద్భుతమైనటువంటి దైవ సమానులని అనుకోవాలి. అది పిగ్గా లేక అది మేక లేక కోత ఇవన్నీ అవసరం లేదండి. మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే వీటి యొక్క సైజు, వీటి యొక్క షేప్ మనకు తెలుసు కాబట్టి. ఇవి మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అండి.
అంటే మనం ఊహకు అందంది అదేంటి పిగ్ యొక్క ట్రాన్స్ప్లాంట్ మనుషుల్లో పనిచేస్తుంది. ఎస్, ఉన్న అన్నిటిలోకి ఇది బెస్ట్. చాలామందికి ఇది ఇష్టం కూడా లేదు. ఉదాహరణకు మీరు సౌదీలో కానీ ఎక్కడెక్కడ ముస్లిం కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు దీన్ని అసలు చూడడానికి కానీ దాన్ని ముట్టుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరండి. ఆ దేశాల్లో దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మతపరమైనటువంటి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్గా ఆలోచిస్తే వీటి యొక్క ట్రాన్స్ప్లాంట్ ఈ సక్సెస్ఫుల్, వీటిని మనుషులకి ఇవ్వచ్చు. మరి ఇప్పుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఇప్పుడు 6 years అయిందండి. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన వ్యక్తులు జీవించి ఉండి ఆ పిగ్ ట్రాన్స్ప్లాంట్తో బ్రతుకుతున్నటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ 6 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆస్ట్రేలియా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మన దేశంలో కూడా కొత్తగా 2 years నుంచే ఉన్నారండి. అయితే ఇవన్నీ స్టాండర్డ్స్ కావడానికి ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. వాటిలో కొంతమంది మధ్యలో చనిపోవచ్చు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రోజు ఉన్నాయంటే 10 years వరకు ఉంటుందని ఎవరు చెప్పలేము. డాక్టర్ గారు, అంటే దీని యొక్క కిడ్నీ అంటే కిడ్నీకి సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పిన 16 అవయవాలు అన్నారు కదా, 16 అవయవాలకు సంబంధించి కూడా రీసెర్చ్ అయిపోయిందంటారా? అవి ఇంకా సక్సెస్ఫుల్ ఉన్నాయి. ఉదాహరణ మనము పారాథైరాయిడ్ అని చిన్నదండి, చిన్న బటాన్ ఎంత ఉంటుంది, అవి మన గొంతు దగ్గర థైరాయిడ్ వెనుకుంటాయి. అవి పెడితే ఈజీగా అతుక్కుంటాయి, అవి బాగా పనిచేస్తున్నాయి. ప్యాంక్రియాస్ కూడా ఈజీలీ యాక్సెప్టబుల్ ఆర్గాన్. అన్నిటికంటే డిఫికల్ట్ ఆర్గన్స్ ఏమంటే కిడ్నీ, తర్వాత హార్ట్. సో కిడ్నీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కాబట్టి ఈ అవయవాల్లో ప్రాబ్లం లేదు, అవి మనుషులు పనిచేస్తాయి. అలా ఉన్నటువంటి వ్యక్తులు జీవించున్నారు. అయితే సర్జరీ చేసే ముందు కూడా వీటి యొక్క బ్లడ్ గ్రూప్, మనుషుల యొక్క బ్లడ్ గ్రూప్ సేమ్ అలా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏమైనా వస్తుంది? ఇది మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇప్పుడు జంతువుల బ్లడ్ గ్రూప్ ఏంటని చెక్ చేసే అవసరం లేదు. ఎందుకంటే మన కిడ్నీ ఎప్పుడైతే తీసుకుంటామో దానిలో ఉన్నటువంటి బ్లడ్ అంతా ఫ్లష్ అవుట్ చేస్తాం. బ్లడ్ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి అంటే బ్లడ్లో ఉంటాయి. ఆ బ్లడ్ టోటల్గా లేకుండా మనం క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇంజెక్ట్ చేస్తాం, వాటర్ ఇంజెక్ట్ చేస్తే క్లియర్ వాటర్ రావాలి. వస్తే ఆ బ్లడ్ గ్రూప్ యొక్క యాంటీజెన్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. కాబట్టి జంతువు బ్లడ్ గ్రూప్ చూసే అవసరం లేదు. మనిషి బ్లడ్ గ్రూపు దాని గ్రూప్ మ్యాచ్ అవుతుందని తీసుకునే అవసరం కూడా లేదు. జనరల్గా వాటి జీన్స్ మన జీన్స్ ఒకటే ఉన్నాయి అని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకుంటే ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ డోనర్. ఈ కిడ్నీకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు దీని రైట్ సైడ్కే వర్క్ చేస్తుందా, అలా ఏమైనా ఉంటుందా? దీంట్లో చేంజెస్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అంటారా? ఏముండదమ్మా, ఏది లెఫ్ట్ రైట్ కానీ పెట్టచ్చు. జనరల్ మేము పెట్టేది లెఫ్ట్ సైడ్కి తీసుకున్న డోనర్ నుంచి రైట్ సైడ్లో పెడుతున్నాం. అది కామనెస్ట్. ఓకే, అది కాబట్టి మగవాళ్ళు ఇస్తే ఆడవాళ్ళు తీసుకోవచ్చు, ఆడ జంతువు ఇస్తే మగవాళ్ళకి పెట్టచ్చు. దీనిలో కిడ్నీలో ఆడ మగ కిడ్నీస్ అని ఉండవండి. మనుషులకు ఆడ మగ అని ఉన్నారు, కానీ కిడ్నీస్ మాత్రం సేమ్. కాబట్టి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు కిడ్నీ చూపిస్తున్నాను, అది కట్ చేసి ఉందండి. కట్ చేసి 2 ముక్కలుగా కోసింది, ఒక భాగం చూపిస్తున్నాను. ఇది ఈ పిగ్ని తీసుకున్న ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్, అంటే అతనికి చేసి 6 సంవత్సరాలు అయింది. ఆయన బైక్ నడుపుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్లో గుద్దుకుని చనిపోయాడు. ఎక్కడో లారీ కిందికి వెళ్ళిపోయాడు. చనిపోయినప్పుడు అతను తెచ్చారని డెడ్ బాడీ తెచ్చినప్పుడు దాన్ని పోస్ట్మార్టం చేస్తే ఈ కిడ్నీ ఎలా ఉందని చూశారు. కిడ్నీ చాలా ఎక్సలెంట్గా ఉంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంది, దాన్ని బయాప్సీ చేస్తే అన్నీ బాగున్నాయి. అతను చనిపోయింది యాక్సిడెంట్ వల్ల. అంటే అతను చనిపోయిన రోజున కూడా అతని కిడ్నీ అతనికి సేవ చేస్తూనే ఉంది. కాబట్టి జంతువుల నుంచి వచ్చినటువంటి ఈ కిడ్నీస్ డోనర్ పూల్ని పెంచుతాయి. మనకు 100 మందిలో కానీ 3కే ఉంటుందని నేను చెప్పా మనుషుల నుంచి వచ్చే డోనర్స్. కానీ ఇవి కనుక వస్తే 30 to 40% మెంబర్స్కి కిడ్నీస్ అందుబాటులోకి వస్తాయి. ఒకసారి ఇది యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కువ పిగ్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ పిగ్స్ని ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పందుల పట్ల అసహ్యభావం కాకుండా గౌరవభావం పెరగాలి. ఎందుకంటే మన ప్రాణం రక్షించే దేనైనా మనం గౌరవిస్తాం. ఒక డోనర్ తల్లి ఇచ్చింది అనుకోండి, తల్లి మనకు జన్మనిచ్చింది, కానీ మళ్ళీ మనకు కిడ్నీ ఇచ్చేసి మళ్ళీ రక్షించుకునేటువంటి వ్యక్తి తల్లి, తండ్రి, ప్రేమతో ఉండేటువంటి తోబుట్టులు కూడా ఉండొచ్చు, లేక ఎదిగొచ్చిన బిడ్డలు కావచ్చు. కానీ ఇది మనకేమవుతుంది, ఒక పిగ్ మనకేం కాదు, కానీ అది మన ప్రాణం రక్షిస్తుందంటే అంతకుమించిన త్యాగం ఉండదు పాపం. అది అందుకే మాకు నేర్పించేటప్పుడు కూడా ఫస్ట్ దానికి ఎనస్థీషియా ఇచ్చే ముందే ఒక ప్రేయర్ చేయాలండి. ఎందుకంటే నువ్వు ఎనస్థీషియా నుంచి బయటికి రావు, కానీ నువ్వు సంతోషంగా వెళ్ళిపోయావు ఎనస్థీషియాలోకి. బయటకు వచ్చాడు నీకు అవయవాలు ఉండవు, కానీ మేము వేరే వాళ్ళని రక్షించుకుంటున్నాం. ఈ మొత్తం ప్రక్రియ లోపల నువ్వు చేసిన త్యాగానికి మేమందరం కూడా మీకు బానిసలం అవుతాం అని మొక్కుకొని స్టార్ట్ చేస్తామండి. అంతా అయిపోయినాక ఎక్కడైతే అందరు బ్రతికి షిఫ్ట్ అవుతుంటారు, ఉదాహరణ కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతుంటారు, ఐసీయూలోకి వెళ్తుంటారు. అలా వెళ్ళిన తర్వాత ఆ మొత్తం టీం అక్కడ ఉండి ఈ డెడ్ బాడీని తీసుకొని చాలా పెద్ద ప్రేయర్ ఉంటుందండి. అందులో ప్రతి ఒక్క కళ్ళ నీళ్ళు వచ్చే వరకు కూడా ఏడవాలి. నిజంగా రావాలండి, ఉట్టి కాదు, నటించకూడదు. ఎందుకంటే మన మనసులోంచి వస్తుంది. నటించడం అనేది అయితే ఉండదు, మనకు మానవత విలువలు తెలుసు కాబట్టి అది ఖచ్చితంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెప్తూ ఉంటేనే అరే నిజం కదా, ఇంత హెల్ప్ చేస్తుంది అనేది అక్కడ అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు
ఇప్పుడు పిగ్లో నుంచి ఒక కిడ్నీయే అవసరమైంది, మిగతా అన్నీ అవసరం లేదు, దాన్ని మళ్ళీ మీరు ఆపరేషన్ చేసి నార్మల్గా దానికి జీవిని వదిలేస్తారా, మొత్తం అన్ని తీయాల్సిందేనా? అంటే జనరల్గా ఈ కిడ్నీ ఇలా రావడానికి ఎంతో ఎక్కువ రీసెర్చ్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఎంజైమ్ ఒకటి తీసేసాం. తీసిన తర్వాత దాన్ని మనం ల్యాబ్లో పెంచడం కనీసం 3 నుంచి 6 నెలలు పడుతుంది దాని సైజుకి రావడానికి. చిన్న పిగ్ని తీసుకోరు, అడల్ట్ పిగ్ కావాలి, మనకు అవసరం రీజనబుల్ స్ట్రెంగ్త్ ఉండాలి, దానికి అన్న వ్యవహారాలు తీసుకునేటువంటి సైజు అన్నిటికి వచ్చినాయి అని చూసినాక చేస్తున్నాం. కాబట్టి ఒకసారి తీసుకుంటే అన్ని వ్యవహారాలు తీసుకోమనే రూల్ ఉందండి. ఎందుకంటే ఎంతోమందికి ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు, ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ప్యాంక్రియాస్ కావాలి. సో అందరినీ సెట్ చేసుకుంటామండి. ఎవరెవరికి మనం దీని అవయవాలు ఇవ్వచ్చో అన్నీ కలిపి ఒక ప్రాణిని మనం తీసుకుంటే ఎంతోమంది లాభపడాలి. ఇక దీన్ని మళ్ళీ బ్రతికి దీనికి జీవం ఇచ్చాకంటే కూడా మనిషి ప్రాణానికి ఎక్కువ వాల్యూ ఇచ్చారండి. కాబట్టి ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేయడానికి పెంచినటువంటి యానిమల్స్ కాబట్టి వీటిని గౌరవించడం, వీటిని వాడుకోవడం, తద్వారా మానవాళికి మంచి చేయడం, కళ్యాణం కోసం ఉపయోగపడడం తప్పితే మళ్ళీ వాటికి మీరు చెప్పిన పాయింట్లో ఇంకో ఉందండి. ఒక కిడ్నీ తీసేసుకొని దాన్ని వదిలేసాం అనుకోండి, అది నార్మల్ బతుకుతుందండి. ఎందుకంటే దానికి 2 కిడ్నీస్ ఉంటాయి, ఒకటి మాత్రమే మనం తీసుకుంటే ఇట్ విల్ లివ్ నార్మల్లీ. ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏదైనా అవసరం అయితే మళ్ళీ దాన్నే తీసుకుంటారు. కాబట్టి అదే టైంలో ఎక్కువ మందికి, ఎందుకంటే ఫెయిల్యూర్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉన్న డోనర్స్ తక్కువ ఉన్నారు, కాబట్టి ఉన్న అవయవాలను తీసుకోమని సైంటిఫిక్ రూల్స్ చెప్తున్నాయి. అలాగే అంటే కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి అంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజుల్లో చూస్తున్నాము, కొన్ని చూడకూడని భయంకరంగా వింటూ ఉంటాము. అలాగే వీటికి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది కూల్ డ్రింక్స్లో మత్తు మందు కల్పిస్తున్నారా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఎందుకు అంటే దానికి ఒక పెద్ద స్టోరీయే చెప్పొచ్చు, కానీ అది ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఈ ప్రశ్న రేజ్ చేసింది కూడా ప్రస్తుతం సమకాలీన సమస్య అది. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అవుట్స్కి వెళ్తున్నారు, ఫామ్ హౌస్ పార్టీస్కి వెళ్తున్నారు, అది ఫ్యాషన్ అనుకుంటున్నారు, అసలు మోడర్న్ లైఫ్లో భాగం అనుకుంటున్నారు. కాబట్టి వెళ్ళినప్పుడు మనకు రకరకాల డ్రింక్స్ ఇస్తారు. మనం కూడా ఏదైనా పార్టీకి వెళ్తే పింక్ కలర్లో ఒకటి వస్తుంది, ఒక గ్రీన్ కలర్లో ఒకటి వస్తుంది, ఒకటి పర్పుల్ కలర్లో వస్తుంది, మనం ఎప్పుడు చూడనటువంటి కలర్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, అమ్మాయిలు 4 కూల్ డ్రింక్ తాగుతున్నారు, వాళ్ళు ఆహ్లాదభరితమైన వాతావరణం, మ్యూజిక్ ఉంటుంది, డీజే ఉంటుంది, డాన్సులు ఉంటాయి, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, మధ్యలో డ్యాన్స్ వచ్చి వేసి మళ్ళీ వచ్చి తన గ్లాస్ తీసుకుని తాగుతుంటారు. ఇచ్చిన వాటిలో అన్ని కాక్టైల్స్ అంటారు, మాక్టైల్స్ అంటారు, అర్థం కాని పేర్లు చెప్పేస్తారు. వాటిలో ఏం కాంపోనెంట్స్ మనకు తెలియదు, వాళ్ళు చెప్పినా మనకు అర్థం కాదు. కానీ పర్లేదు, ఇది ఒక ఎగ్జాటిక్ టేస్ట్, ఎగ్జాటిక్ ఫ్లేవర్, పర్లేదు తాగుతుంటాం. సరే తాగితే తాగాము, అది ఆల్కహాల్ కాకపోతే ఓకే. కానీ ఇలా చూస్తూ వాళ్ళు అటు సైడు తిరిగి డాన్స్ చూస్తున్నారు, లేకపోతే ఏదో పక్కకు చూస్తున్నప్పుడు కానీ ట్యాబ్లెట్ వేస్తున్నాడండి, ఒక ట్యాబ్లెట్ కూల్ డ్రింక్ వేసేస్తారు. ఎందుకంటే కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడే వేస్తే మళ్ళీ కష్టం అవుతుంది, మధ్యలోనే వేయాలి. వాళ్ళు తాగిన తర్వాత మధ్యలో వేస్తే ఎటువంటి అనుమానం ఉండదు, ఫస్ట్ టైం ఏదైతే టేస్ట్ ఉందో దాన్ని కంటిన్యూ అయిపోతారు వాళ్ళు. ఆ ట్యాబ్లెట్ వేశారు, వేసిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ తాగుతుంటారు. స్లోగా మత్తులకు జారుకోవచ్చండి. వేసే ట్యాబ్లెట్ ఏంటి, దాంట్లో అనేక రకాలు ఉన్నాయి, వాటిలో 7 రకాలు ఉన్నాయండి. దాంట్లో కోకేన్ కావచ్చు, కెనాబినస్ కావచ్చు, హైడ్రాక్సికోకేన్ ఉంది, లేకపోతే టెట్రాహైడ్రో కెనాబినాల్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సెడేషన్, మనిషికి నిద్ర వచ్చే విధంగా చేస్తాయి. ఎందుకు రావాలి నిద్ర అంటే చేసే అకృత్యానికి అవసరమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా మత్తులో ఉన్న వ్యక్తి ఏదో పక్కకు తీసుకెళ్ళి పక్క రూమ్లోనో ఎక్కడో పెడతారు, ఎందుకంటే అందరి మధ్యలో ఉంటే ఈ మత్తులో ఉంది కదా అని. ఆ పక్క రూమ్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆ సమయంలో అకృత్యానికి పాల్పడవచ్చు, దాన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టెంపరీ సెడేటివ్స్ కాబట్టి 5-6 గంటల్లో వాళ్ళు మేల్కుంటారు. అర్లీ మార్నింగ్ 3కో 4కో ఇంటికి వచ్చేస్తారు, ఏమి కానట్టు. ఎందుకంటే వాళ్ళకి తెలియదండి, ఏం జరిగిందో కూడా తెలియకపోవచ్చు. ఎలా పడుకున్నాము, ఏదో తాగాం కదా మత్తు వచ్చి పడుకున్నాం అనుకుంటారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా. చాలామందికి అకృత్యం జరిగిన విషయం కూడా తెలియదు. కానీ వాళ్ళు నెక్స్ట్ డే స్నానం చేసినప్పుడు కానీ ఏదో కమిలిపోయినట్టుగా కానీ కొన్ని రకాల సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కానీ అవి ఉంటే ఉండొచ్చు. ఇక ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాదు, సైలెంట్గా ఉండిపోవచ్చు. అందువల్ల కూడా ఇటువంటి విషయాలు బయటకు రావు. నిజంగా వాళ్ళు తెలిసినా సరే వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు, వాళ్ళని మత్తులో ఉన్నారు, వాళ్ళే తాగున్నారు. అందుకని కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా పాపులర్. కొంతమంది ట్రైన్లో కూడా మనకి ఏదో బిస్కెట్ ఇచ్చినట్టు ఇస్తారు, ఏదో కూల్ డ్రింక్ ఇచ్చినట్టు ఇస్తారు, అందులో వేసేస్తుంటారు. మనం మత్తులో పోగానే మన సామాన్ దోచుకుపోతాం. ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నా ఒకటి కాదు డాక్టర్ గారు, చూస్తూనే ఉంటాము మనం. అలాంటి కేసెస్ అయితే డైలీ ఒకటని చెప్పలేము, కానీ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది ఒక మంచి టాపిక్, మీరు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం కూడా. వ్యూవర్స్, మత్తు పదార్థాలు మనకిచ్చే కూల్ డ్రింక్స్తో ఏ విధంగా గుర్తించవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు, కాబట్టి చాలా జాగ్రత్తగా వినొచ్చు. చెప్పండి డాక్టర్. సో ఈ ట్యాబ్లెట్ వల్ల దాని కలర్ మారదు, దాని టేస్ట్ మారదు, కానీ అందులో మాత్రం మత్తు మందు ఉంది.
అయితే దీనికి తెలుసుకోవడానికి మనకు తెలుసు ఒక స్ట్రిప్స్ ఉంటాయండి, చిన్న చిన్న స్ట్రిప్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్లు వాళ్ళ షుగర్ ఎంతో తెలుసుకోవడానికి గ్లూకోస్టిక్స్ అని ఉంటాయి. నార్మల్గా అది లైట్ కలర్లో ఉంటుంది. షుగర్ బాగా ఎక్కువ ఉంటే బ్రిక్ కలర్ ఇటుక రంగులోకి వచ్చేస్తుంది. అలాగే ఇట్లా స్ట్రిప్స్ తయారు చేశారంటే దాని మీద ఒక చుక్క వేస్తే చాలు ఆ కలర్ మారుతుంది. మాదక ద్రవ్యం ఏదున్నా సరే దాని కలర్ మారుతుంది. ఇది ఒక స్ట్రిప్ మాత్రమే, దీనిపైన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఒక స్ట్రిప్ ఉంటుంది. ఈ స్ట్రిప్ మార్కెట్లో అందుబాటులో ఉందండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఫర్గెట్ పిల్ అంటారు. ఫర్గెట్ అంటే ఏంటి? మనం మత్తులోకి వెళ్ళాం, ఆ టైంలో ఏం జరిగిందో మనం మర్చిపోతాం. దాన్ని రెట్రోగ్రేడ్ అమ్నీసియా అంటారు. అంటే మన పైన రేపు జరిగినా సరే రేపు జరిగిందని మాత్రం వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలియని దాని గురించి కంప్లైంట్ చేయలేరు. అందువల్ల కూడా దొంగలు దొరకకుండా పోతుంటారు. ఆ ఫర్గెట్ పిల్ని అమెరికాలో బ్యాన్ చేశారండి. దీని పేరే రోహిప్నాల్. ఇది ఎందుకు వాడేవాళ్ళు? ఇది ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు బాగా నొప్పి ఉంటుంది కాబట్టి వాళ్ళు మత్తులోకి వెళ్ళడానికి వాడేవాళ్ళు. వెరీ గుడ్ డ్రగ్, మంచి నిద్ర వస్తుంది. ఆ నొప్పి తెలియకుండా సర్జరీస్ కానీ లేకపోతే రిడక్షన్ కానీ కరెక్షన్ కానీ అన్నీ చేసేస్తుంటారు. ఈ రోహిప్నాల్ ఇలా వాడుతున్నారని తెలిసి దాన్ని ఇది ఆర్థోపెడిక్స్ వాళ్ళు వాడేవాళ్ళు, హాస్పిటల్లో మాత్రం ఉండాలి. కానీ ఇది టెక్నీషియన్ దొంగతనం చేసి అమ్ముకునేవాళ్ళు బయట. అట్లా రోహిప్నాల్ అనేది రూఫీ అంటారండి. రూఫీ అంటే ఇటువంటి ఒక పైకప్ కింద జరిగే అఘాయిత్యాలు. ఈ రోహిప్నాల్ కాకుండా నెక్స్ట్ ఇది బ్యాన్ చేశారని చెప్పి వేరే మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన వాటిని తెలుసుకోవడం ఎలా, అది మన ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే ఏ డ్రగ్ అయినా వాడినియండి, మన అమ్మాయిలు సేఫ్గా ఉండాలి. పార్టీకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా రావాలి. ఈయనకి చూద్దాం. ఇట్లా స్ట్రిప్స్ ఉంటాయండి. వీటిలో మీకు కనబడుతున్న అనేక లైన్స్ కనబడుతున్నాయి. ప్రతి లైను ఒక మాదక ద్రవ్యానికి చిహ్నం. అది దీని కనుక మనకి ఇచ్చిన డ్రింక్లో ఉంచితే కలర్ మారుతుంది. మామూలుగా ఒక లైన్ ఉండేది రెండవ లైన్ వస్తుంది. రెండో లైన్ వల్ల తెలిసేది ఏంటి? ఇక్కడ చూద్దాం. ఇలాంటి అమ్మాయిలు క్యారీ చేసుకోవచ్చండి పర్సులో. ఇందులో వాళ్ళకి ఇచ్చిన కూల్ డ్రింక్ ఇందులో 2 చుక్కలు వేసామంటే ఇక్కడ ఉన్నటువంటి 5-6 డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లైన్ వస్తుంది. ఆ లైన్ గుర్తుపెట్టుకోవచ్చు, స్ట్రిప్ ఇంటికి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇలా చేసేటప్పుడు ఎవరైనా చూస్తారని భయం ఉంటుందండి. ఎందుకంటే ఇది మనం చెక్ చేస్తుంటే అరే ఈ అమ్మాయి ఏంటి కూలింగ్ చెక్ చేస్తుంటే ఎవరైతే ఈ మొత్తం మంది కలిపారో వాళ్ళు తప్పకుండా పొంచి ఉంటారు. జరిగిన మోసాన్ని వాళ్ళు గమనిస్తుంటారు. అమ్మాయి నిద్రలోకి ఎప్పుడు జారుకుంటుందని వేచి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఇంకా మంచి టెక్నిక్ చూశారండి. తీసినటువంటి దాంట్లో చాలామంది అమ్మాయిలు పెద్ద గ్లాసులో కూల్ డ్రింక్ ఇస్తే తాగరండి, చిన్నది తెచ్చుకుంటారు. వాళ్ళ పర్సులో చిన్నది తీసి నేను కొంచెమే తాగుతాను, నాకు క్యాలరీ కాన్షియస్నెస్ అంటారు. అందువల్ల ఆ కూల్ డ్రింక్ అందులో పోసుకొని ఎవరు తెలియకుండా గబుక్కని ఇందులో ముంచొచ్చండి. ముంచి తర్వాత చూసుకుంటూ ఉండొచ్చు. చూస్తే ఏ లైన్ పాజిటివ్ అయినా సరే దీన్ని డిస్కార్డ్ చేయాలి. దీన్ని తాగకుండా తాగినట్టు నటించాలి. అలా కొంతవరకు రక్షణ ఉంటుంది. దీంట్లో మల్టీ డ్రగ్ స్క్రీన్ వచ్చినాయండి. ఒక స్ట్రిప్లో అనేక రకాల మందులు గుర్తించే అవకాశం ఉంది. దీని పేరే డ్రింక్ డిటెక్టివ్. అంటే మనం ఒక డిటెక్టివ్గా పనిచేస్తున్నాం. ఆ తర్వాత చూద్దాం. ఇంకొక అద్భుతమైన విషయం చూపిస్తున్నా. ఇక్కడ ఒక కప్పు ఉందండి, అమ్మాయి తెచ్చుకుంది. ఆమె తనకిచ్చిన కూల్ డ్రింక్ని అందులో పోసుకొని తాగుతానంటుంది. సరే ఎవరు అబ్జెక్ట్ చేయరండి. మీ ఇష్టం అమ్మ, నువ్వు ఎంత తాగుతావు, 100 ml తాగుతావు తాగు. ఆ సమయంలో దాంట్లో జరిగింది ఏంటి? దీంట్లో మొత్తం డిటెక్టివ్స్ ఉంటాయండి. కాబట్టి వాళ్ళు మాదక ద్రవ్యం కానీ కలిపింటే ఆటోమేటిక్ లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ చూసిన వెంటనే మనం అల్లరి చేయకుండా, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా అక్కడి బయటపడాలి. తప్పితే ఇందులో ఇది ఉందని చెప్పి అల్లరి చేసినట్లయితే ఇంకోటి అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కప్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఫైనల్ స్టెప్ చూపిస్తున్నాను. మనకి కూల్ డ్రింక్ ఇస్తారు కానీ స్ట్రా ఎవరైనా ఏదైనా వేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన స్ట్రా ఉండాలని లేదు. అమ్మాయిలు తమ పర్సులోంచి ఇట్లా స్ట్రా తీయొచ్చు. స్ట్రా కనుక ఆ డ్రింక్లో ముంచి తాగడానికి ట్రై చేస్తుంటే పైన రంగులు మారినాయి అనుకోండి, ఇందులో మాదక ద్రవ్యం ఉన్నట్టే. కాబట్టి తాగినట్టు నటించాలి, మెల్లగా దాన్ని డిస్కార్డ్ చేయాలి. అమ్మాయిలందరూ గ్రూప్గా ఉండాలి. ఎవరు దాన్ని తాకుండా చూడాలి. ఎవరైనా మత్తులో పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో వదిలేయాలి. తప్పితే ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఉంటే తప్ప వీకెండ్ పార్టీస్ కానీ ఫామ్ హౌస్ కానీ వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే మానవ ప్రాణం అన్ని పోయే ప్రమాదం మాత్రం తప్పకుండా పొంచి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అండ్ ఈరోజు ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.